చిన్నప్పుడు మనకు ఏది కావాలన్నా ఎవరు తెచ్చేవారు? మన కోర్కెలు తీర్చేవారు ఎవరంటే అది ఎప్పుడూ ఒక నాన్న మాత్రమే. పని అయిపోయాక కూడా అలసట లేకుండా మనతో ఆడేవాడు. మన నవ్వు ఆయనకు శక్తి, మన ఆనందం ఆయనకు జీవితం. గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్నొక్కడే ఉంటాడు. నాన్నను మించిన మేనేజర్ లేడు, నాన్నను మించిన ఆడిటర్ లేడు, నాన్నను మించిన నమ్మకస్తుడు లేడు, నాన్నను మించిన ఫ్రెండు లేడు, నాన్నను మించిన సూపర్వైజర్ కూడా మనకెవరు ఉండరు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి స్వార్థం ఉండదు. మనకు తినడం నేర్పించిన నాన్న, మనకు నవ్వడం నేర్పించిన నాన్న, మనకు నడవడం నేర్పించిన నాన్న, మనకు మాట్లాడడం నేర్పించిన నాన్న అడగడం మాత్రం నేర్చుకోలేదు, ఇవ్వడం ఒక్కటే నేర్చుకుంటాడు. ఎందుకో వయసు పెరుగుతుంది, మనకు ఫ్రెండ్స్, ఫోన్స్, లైఫ్ అన్నీ బిజీ అయిపోతాయి. కాని నాన్న మాత్రం అదే ఒక చిన్న ఫోన్ కాల్ కోసం వేచి చూస్తాడు. ఎలా ఉన్నావు నాన్నా అని విన్నప్పుడు ఆయన ముఖంపై కనిపించే నవ్వు ప్రైజ్లెస్. మన చిన్నతనంలో ఆయన వెంటే ఉండేవాళ్లం, కాని ఇప్పుడాయన మాత్రం మన జ్ఞాపకాల వెనక నడుస్తున్నాడు. ఒకప్పుడు మనకు రక్షణ ఇచ్చిన చేతులు ఇప్పుడు మనం పట్టుకోవడానిక్కూడా సమయం ఉండదు. నిజమైన హీరో అంటే సినిమాల్లో ఉండడు, మన జీవితంలోనే ఉంటాడు నాన్న. ఆయన ప్రేమ, త్యాగం, మాటలు మనకు డైరెక్షన్ ఇచ్చి లైట్ లాంటివి. నాన్న ఉన్నప్పుడు మనం సెక్యూర్గా ఉంటాం, ఆయన లేకపోయిన తర్వాత రియలైజ్ అవుతుంది ఆయన విలువ ఎంతో. కాబట్టి మన నాన్నను గౌరవించండి, ప్రేమించండి, ఆయనతో సమయం గడపండి. నేను మీ ముందుకు తెచ్చిన ఈ వీడియో వాల్యుబుల్ అని అనిపిస్తే తప్పకుండా మా స్మార్ట్ ఎలక్ట్రికల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేసి కామెంట్స్ చేయండి.